ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న ఈ సమయంలో వెంటనే యుద్ధం ఆగిపోవాలని, ప్రపంచంలో శాంతి నెలకొలాలని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి శాస్త్రవేత్తలు ఒక్కటై ఐక్యరాజ్య సమితికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అట్లాగే ఆ నెతన్యాహుకు యుద్ధం చేస్తున్న, అనాలోచితంగా యుద్ధానికి దిగిన ఆ నేతలకు కూడా వాళ్ళు ఉత్తరాలు పంపారు. ఈ శాస్త్రజ్ఞులు ఎంతమంది అంటే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు సుమారు 4,000 మంది సంతకాలు చేసి ఐక్యరాజ్య సమితికి, నెతన్యాహుకు, ఆయన మిత్రుడికి, వీళ్లకు కొన్ని సూచనలు చేశారు. ఇది యుద్ధం మీ దేశాల మధ్య జరగటం లేదు, ఇది ప్రపంచమే సంక్షోభంలో పడబోతుంది అని వాళ్ళు చెప్పారు. ఆర్థికంగా దెబ్బతింటుంది ప్రపంచం, అట్లాగే శరణార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది, వారి సంగతి ఏమిటి? ఇట్లాంటి ప్రశ్నలు చాలా లేవనెత్తుతూ వాళ్ళు సుదీర్ఘమైన లేఖ రాసి 4,000 మంది శాస్త్రవేత్తలు ఒక వినతి పత్రాన్ని ఐక్యరాజ్య సమితికి అందజేశారు. అయితే మనం సంతోషించాల్సిన విషయం ఏమిటి అంటే ఇందులో భారతీయ శాస్త్రవేత్తలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అందువల్ల మన ప్రభుత్వ విధానాలు మనం హర్షించదగ్గట్టుగా లేవు, కానీ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు శాంతిని నెలకొల్పడానికి. అట్లాగే ఈ దేశ ప్రజలందరూ ఇరాన్ వెంట ఉన్నారు, ఇరాన్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అందువల్లనే ఈ దేశ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని హర్మూజ్ జలసంధిలో నుండి ఇరాన్ మన నౌకల్ని పంపించింది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4,000 మంది శాస్త్రవేత్తలలో చెప్పుకోవటానికి కొన్ని ఉన్నాయి. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీతలు 14 మంది ఉన్నారు, డిరక్ ప్రైజ్ గ్రహీతలు 34 మంది ఉన్నారు, బ్రేక్ త్రూ ప్రైజ్ తీసుకున్న వారు 20 మంది ఉన్నారు, ఫీల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు 5, ఉల్ఫా ప్రైజ్ తీసుకున్న వాళ్ళు 4. ఇలాంటి చాలా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు స్వీకరించిన శాస్త్రవేత్తలంతా నడుం బిగించి ముందుకొచ్చి ఒక ప్రయత్నం అయితే చేశారు. అరే, మీ మూర్ఖత్వాన్ని, మీ అహాన్ని వదలండి, యుద్ధాల్ని ఆపండి, ప్రపంచాన్ని, ప్రపంచ పౌరుల్ని ప్రశాంతంగా బతకనీయండి, శాంతిని నెలకొల్పండి అని వాళ్ళు విన్నవించారు. ఇంకొక విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి, తప్పదు. ఇరాన్కు భారతదేశానికి ఉన్న సంబంధం అతి ప్రాచీనమైంది. అది 3000 BCE బిఫోర్ కామన్ ఎరాకు 3000 ముందు నుండే ఇరాన్కు మనకు సంబంధాలు ఉన్నాయి. ఇది ఆర్థిక పరమైన సంబంధాలు, లావాదేవాలు, వ్యాపార సంబంధానికి కావు. అవి సాంస్కృతిక పరంగా, నాగరికత పరంగా అవి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 3000 BCE అంటే అప్పటి నుండి అక్కడి నుండి జనం ఇటు వస్తున్నారు, ఆ మైగ్రేషన్స్ జరిగాయి. అందువల్ల ఇది మామూలు సంబంధాలు కాదు, ఇప్పుడు ఆధునిక కాలంలో ఏర్పరచుకున్న సంబంధాలు కావు. ఇవి అతి ప్రాచీనమైనవి, నాగరికతకు సంబంధించిన సంబంధాలు, సంస్కృతికి సంబంధించిన సంబంధాలు. అందుకే చూడండి, అక్కడి కట్టడాల రిప్లికాస్ ఇండియాలో ఉంటాయి, అక్కడి ఆహార నియమాలు ఇండియాలో ఉంటాయి, అక్కడి భాష సంస్కృతులు ఇండియాలో ఉంటాయి. ఇవన్నీ ఇంత లోతుగా ఉన్న సంబంధాన్ని గుర్తించకుండా ఇప్పుడు ఉన్న భారత ప్రభుత్వం ఒక మిత్రద్రోహం చేసింది అని నేను అంటాను. ఎందుకు మిత్రద్రోహం అని మీరు అడిగితే నేను ఒకటి చెప్తాను. 1998లో మనం పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి పూనుకున్నాం. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఎవరు ఏమీ సపోర్ట్ ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. కానీ ఒక్క ఇరాన్ మాత్రమే ముందుకొచ్చి ఎస్ మేము మీ వెంట ఉన్నాము, గో హెడ్ విత్ యువర్ టెస్ట్, మీ ప్రోగ్రామ్తో మీరు వెళ్ళండి అని వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇన్ని ఏళ్లుగా క్రూడ్ ఆయిల్ మనకు అక్కడి నుంచే వస్తుంది. ఇంకొకటి చూడండి, వాళ్ళు ఇచ్చిన అవకాశం 60 డే పేమెంట్ బేసిస్ మీద మనకు క్రూడ్ ఆయిల్ షిప్పులు పంపేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయిల్ పంపితే 60 రోజుల్లో మనం ఎప్పుడైనా ఆ బాకీని తీర్చొచ్చు. మరి ఇది స్నేహం ఉంటే, ఆ గౌరవ భావం ఉంటే ఇస్తారా, లేకుండా ఇస్తారా? మీరు కనీసం ఆలోచించండి ఈ విషయం.
ఇంతకంటే చాలా ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. మన జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో ఇరాన్లో ఒక హాస్పిటల్ కట్టుకున్నారు. ఒక హాస్పిటల్ కట్టి మన దేశం మీద, మన జాతిపిత మీద, మన స్వాతంత్ర యోధుల మీద వాళ్లకున్న గౌరవ భావాన్ని తెలియజేసుకోవటానికి మహాత్మా గాంధీ హాస్పిటల్ అని పెద్ద పేరు పెట్టుకొని ఉంది. ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు, ఇరాన్లో మహాత్మా గాంధీ రోడ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఆ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు, అతి పెద్దది, 22 అంతస్తుల పెద్ద భవనము, 34,000 స్క్వేర్ మీటర్స్ ఉన్న విశాలమైన హాస్పిటల్. ఇన్నేళ్లుగా అది అక్కడ పనిచేస్తుంది మహాత్మా గాంధీ పేరుతో. ఈ విషయం ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇజ్రాయిల్ అమెరికా చేసిన దాడులు ఈ హాస్పిటల్ మీద కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన దురాగతం వల్ల మహాత్మా గాంధీ పేరుతో ఉన్న హాస్పిటల్, ఆ పేరుతో ఉన్న రోడ్లు అన్ని ధ్వంసం అయిపోయాయి. ఈ విషయం తెలిసిన తర్వాత భారత ప్రభుత్వం నోరు విప్పి మాట్లాడాలా వద్దా, కనీసం ఖండించాలా వద్దా, నిరసన తెలియజేయాలా వద్దా? సరే, వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు నోరు విప్పలేదు, కనీసం సంతాపం సరైన టైంలో పంపలేదు. సరే, అవన్నీ అలా ఉండనియండి. కనీసం మన జాతి పిత పేరుతో ఉన్న హాస్పిటల్ కూలినా కూడా ఇంత దుర్మార్గమైన పని చేశారు అని ఒక్క మాట అనొచ్చు కదా. ఈ దేశం అధికారంలో ఉన్నవాళ్ళు అనలేదు. ఇది అవసరమా? ఇప్పుడు వాళ్ళు మాత్రం ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్లో స్కూల్ పిల్లల బళ్ల మీద, హాస్పిటల్స్ మీద, ఇట్లా ముఖ్యమైన వాటి మీద, జనాలుండే చోట, అపార్ట్మెంట్ల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి ధ్వంసం చేస్తూ ఉంటే మానవీయ విలువలు గల ఏ ప్రభుత్వమైనా మాట్లాడాలా వద్దా? మరి చైనా ఎందుకు మాట్లాడింది? మేము సపోర్ట్గా ఉంటాము, శరణార్థులది పెద్ద సమస్య, ఆ శరణార్థులకు మేము కొంత సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం, తక్షణమే అందిస్తున్నాము, ఇంకా కావలిస్తే మేము ఇంకా కూడా అందిస్తామని చైనా చెప్పింది. కనీసము మనము ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడ ఏది నిరసన తెలియజేయాలో అది తెలియజేయాలా వద్దా అన్నది నా పాయింట్. కనీసం ఆ మాత్రం చేయాలి కదా. అక్కడ వాళ్ళ స్కూల్ పిల్లలు, పసిపాపలు 181 మంది చనిపోయారు. ఈ దాడుల వల్ల కొన్ని వేల మంది పసిపిల్లలు నిరాశ్రయులయ్యారు. వాళ్లకు యుద్ధం తెలియదు, పాలిటిక్స్ తెలియదు, ప్రపంచము తెలియదు. అన్ని వేల మంది పసిపాపలు నిరాశ్రయులైతే వాళ్ళ సంగతి ఏమిటి? పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఏ సహాయము చేయనక్కర్లేదా? అసలు మాట సహాయమే లేనప్పుడు ఇంకా మన ప్రభుత్వం పోయి అక్కడ సహాయం చేస్తుంది అని మనం ఎట్లా అనుకుంటాం? మిత్రద్రోహం చేసి ఎవడైతే యుద్ధానికి పూనుకున్నాడో నెతన్యాహు దగ్గర పోయి అక్కడ Israel is their fatherland and India their motherland. ఇజ్రాయిల్ ఫాదర్లాండ్, ఇండియా మదర్లాండ్ అని చెప్పొచ్చాడు మన ప్రధాని మోడీ. అరే నాయనా, ఫాదర్ ఆఫ్ ది ఇండియా, జాతి పిత, ఆయన పేరుతో ఉన్న హాస్పిటల్ అక్కడ ధ్వంసం అయితే ఒక్క మాట ఎవరూ మాట్లాడలేదు. ప్రధాని మాట్లాడలేదు, ఆయన సహచరులు మాట్లాడలేదు. ఇవి మన వాళ్లకున్న నైతిక విలువలు. దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇవ్వమంటే ఇస్తారు. ఇవా ఒక్క విషయం అండి, నైతికత లేనివాడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా వృధా అంటే వృధా. ఇప్పుడు ట్రంప్ను ప్రపంచ దేశాలన్నీ తిడుతున్నాయి. వాళ్ళ అమెరికన్ పౌరులే కొన్ని మిలియన్ల మంది రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ ఇజ్రాయిల్లో కూడా నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళ పౌరులే నిరసన తెలియజేస్తున్నారు. అవి చూసుకోరా? ఏ దేశం సంగతి వాళ్ళు ఆ సంగతి చూసుకోవచ్చు కదా. వేరే దేశాల మీద ఎందుకు? అవి కావాలి మాకు, ఇవి కావాలి, వేరే వాడి సొమ్ము కావాలి అనే ఆ దుగ్ధ, ఆ నైతికత లేకుండా చేస్తున్న ఈ చర్యల్ని మనం సామాన్య మానవులైనా సరే మనం తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇరాన్ పోయి ఇరాన్తో ఒప్పందాలు చేసుకొని వచ్చాడు. మరి ఆ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన పార్టీ నేతలే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది. అది కనీసం గుర్తు చేసుకోరా? అరే, మా నాయకుడు అప్పుడు ఇరాన్తో ఇట్లా ఉన్నాడు, అట్లాంటి ఇరాన్కు మిత్రద్రోహం చేయటం బాగుండదు అన్న ఆలోచన కూడా రాలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, నెహ్రూ
కాలం నుండి మనం అనుసరిస్తున్న ఒక విధానం ఉందండి, అలీన విధానం, నాన్ అలైన్మెంట్, అందరితో సమానమైన దూరం మెయింటైన్ చేయటం. అట్లాంటి పరిస్థితిని అట్లాగే ఉంచకుండా పొయ్యి ఇరాన్కు శత్రువులైన నెతన్యాహుతో గలవటము, ట్రంప్కు భయపడి గులాంగిరి చేయటము అవసరమా? ఇది మన ప్రభుత్వాలు చేస్తున్న పనులు బాగున్నాయా? నేను చెప్పిన విషయాల మీద ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచించండి. సామాన్య పౌరులుగా మనం ఆలోచించాలి.